కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ప్రభుత్వం నిర్వహించవలసిన మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం చేస్తున్న విధానాలు నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని అవనిగడ్డ మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల ఉండాలని సదుద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయగా కూటమి ప్రభుత్వం ఆ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. అయితే ఈ సంతకాలు పెట్టించే క్రమంలో ఈ ప్రైవేటైజేషన్ పక్కన పెడితే ఎక్కువ మంది చెప్తుంది ఏంటంటే ఆరోగ్యశ్రీ కూడా ఇప్పుడు వర్తించట్లేదని చెప్తున్నారు. ఇప్పుడు సాధారణంగా అవనిగడ్డలో మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఏదన్నా కొంచెం ఇబ్బందికరమైన కేసు అయితే లేదా కొంచెం క్రిటికల్గా ఉంటే వెంటనే ఏం చెప్తున్నారు, బందర్ వెళ్ళండి, బందర్ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోమని చెప్తున్నారు, లేదా గుంటూరు వెళ్ళమని. ఇలా ఈ మెడికల్ కాలేజెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాంతోపాటు ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ప్రధాన కూడలలో కూడా ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా వారి యొక్క మద్దతు తీసుకొని సంతకాలు సేకరణ చేయటం, అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగస్తులు, చదువుకునేటటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, కార్మిక వర్గం అందరూ, రైతాంగం అందరూ కూడా యావత్తు ప్రజానీకం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రైవేటీకరణ వద్దు, మెడికల్ కళాశాలలు ప్రభుత్వ హయాంలోనే నిర్వహించితే ప్రజలకి వైద్య విద్య అందుతుంది, పేద మధ్యతరగతి వర్గాలకి అన్ని వర్గాలకి కూడా వైద్య విద్య అందుతుంది, వైద్యం కూడా అందుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున వారి యొక్క సంతకాలు చేయటం ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మెడికల్ కాలేజీని 17 మెడికల్ కాలేజీని సెలక్షన్ చేసి 20% అలాగే ఒక 5 కాలేజీలని పూర్తిగా కూడా చేయడం జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక నిర్ణయాన్ని చేశారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకిస్తున్నారు.